అఘోరి 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 అబ్బో ఈ అఘోరి మామూలు అఘోరి కాదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను సత్యనాశ్ చేసిన వాళ్ళల్లో ఈ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్కి అయితే పెద్ద అవార్డే ఇవ్వచ్చు. ఎందుకనంటే ఈ సారు అబ్బా సార్ అనాలన్నా మేడం అనాలా ఓ రామలా ఈమెను ప్లస్ ఈయనను ప్లస్ ఏమనాలలో ఎవరికి అర్థమైతే లేదు. ఇంతకీ ఆడనా మగనా, మొగోళ్ళ బ్యారెక్లు వేయగలనా ఆడోళ్ళ బ్యారెక్లు వేయగలనా అనేది మళ్ళీ గుల్లాలు పడి మొత్తానికైతే ఒక ఆలోచన చేసి శివరాఖరికి ఆడోళ్ళున్న బ్యారెక్లు వేసిళ్ళు ఈ అఘోరిని. మరి ఆ కథ ఏందో పురాక తెలుసుకోవాలి కదా. మనోడు అరెస్ట్ అయిన తర్వాత ఏమేమైందో కథ మొత్తం అరుచుకుందాం పాండ్రి. ఇక ఎటికేగలకు మొత్తానికైతే అఘోరి గదేనోళ్ళ అలియాస్ అల్లూరి శ్రీనివాస్కు పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. ఏమయ్యా గా షాక్ అని అంటే ఆయనను అరెస్టు చేసి 7,000 కోట్ల హాజరుపరిచిండ్రన్న సంగతి మన అందరికి ఎరికేందే కదా. ఇక దాని తర్వాత ఈ అల్లూరి శ్రీనివాస్కు అలియాస్ అఘోరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది కదా. దీంతోని అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకి అయితే పంపిండ్రు. కోర్టుల విచారణ అనంతరం అఘోరి తరపు లాయరు సంచలన ఈశాలనే బయట పెట్టిండు. కోర్టులో ఎటువంటి వాదనలు జరగలేదని ఆయన అన్నాడు. కోర్టు తరపున అడ్వకేట్ను పెట్టుకునే స్తోమత లేనోళ్లకు కోర్టు వాళ్లకు అపాయింట్ చేయడం అయ్యిందని చెప్పి లాయర్ చెప్పుకుంటూ వచ్చిండు. అయితే కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత బెయిల్ అత్తదా రాదా, ఈ అఘోరి పరిస్థితి ఏమవుతుంది అనేది మాత్రం ఏం తెలుస్తలేదు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పి అల్లూరి శ్రీనివాస్ అలియాసు అఘోరి చెప్పుకుంటా పోయిన మాట మనందరం విన్నాం. ఒకవేళ అఘోరి చేసింది తప్పు అని నిర్ధారణ అయిన తర్వాత శిక్ష ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు. ఒకవేళ అఘోరి తప్పు చేసినట్లు రుజువైతే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం పక్కా ఉన్నదట. ఇంకంతనే కాకుండా చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు పెద్ద శాఖ ఇచ్చిళ్ళు. ఆడ మగ అనేది తేలకుండా ఏ బ్యారక్లా ఉంచలేమని చెప్పి సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలు తేల్చి చెప్పిందయ్యా. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంట న్యాయమూర్తి ఆదేశాలను జారీ చేసిండు. ఇక ఈ పరీక్షల తర్వాత అఘోరి సెన్సల్ కూడా జైలుకు పోతుందా లేకపోతే ఇంకేదైనా జైలుకు పోతుందా అనేది పురాగా. ఏదేమైనా 4 రాళ్ళు సంపాదించుకోవాలంటే దేవుడిచ్చిన కాయ కష్టం రెక్కల కష్టం ఉండనే ఉన్నది. తలంచి పని చేసి ఒళ్ళొంచి పని చేస్తే పైసలు అవ్వంతలు అవే వస్తాయి. కానీ పుకట్ల మందిని ముంచి దోసుకొని దాచుకొని తిందామని చూస్తే ఇగో గిట్ల అవుతుంది. గంటకో మాట చిత్తం లేని ఆలోచనతోని మతి భ్రమించి ప్రవర్తన చేసినటువంటి అఘోరి శ్రీవర్షిని కథ ఎట్లా అడ్డగోలు తాడు బొంగరం లేక మలుపులు తిరుగుతున్నదో మనందరికి ఎరికైన ముచ్చటనే.